హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ గులాబ్ జామ్ తయారు చేసుకుందాం రండి. ఈ జామూస్ని ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. లోపల జ్యూసీగా, బాల్స్ పైన ఎలాంటి క్రాక్స్ లేకుండా ఈ జామూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ జామూస్ని తయారు చేయడానికి మీకు నచ్చిన బ్రాండ్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్ మెజర్మెంట్తో పిండిని ఒక కప్ తీసుకోండి. నేనైతే ఒక కప్ తీసుకుంటున్నాను. ఈ పిండిని తగినంత పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోండి. పిండిని చేతి వేళ్ళతోనే కొంచెం స్టిక్కీగానే కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పిండి మీద ఒక 10 మినిట్స్ తడి క్లాత్ వేసి కవర్ చేయండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు పిండికి 2 కప్పుల షుగర్ తీసుకుందాం. ఈ షుగర్లో 1 కప్ వాటర్ వేసి షుగర్ని కరిగించండి. ఈ షుగర్ అంతా బాగా కరిగించుకొని కొంచెం స్టిక్కీగా అయ్యే వరకు ఉంచుకోవాలి. మన చేతి వేలుతో చూస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం మనకి. నెక్స్ట్ దీంట్లో మనం యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి 2 మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తడిపిండి పైన క్లాత్ తీసి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. నూనె లేదా నెయ్యిని రాసుకుని మనం వీటిని చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ బాల్స్ పైన ఒక తడి క్లాత్ వేసి కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ మునిగేలా మనం ఆయిల్ వేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ వేసాక అవి కొంచెం ఫ్రై అయ్యాక వాటిని ఒక గరిటెతో ఆ బాల్స్ పైకి ఆయిల్ అనేది వేయాలి. అప్పుడు మనకి బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా లోపల క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన బాల్స్ని కూడా ఇలాగే మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బాల్స్ పైన తడి క్లాత్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల క్రాక్స్ రాకుండా తడితో బాగా ఫ్రై అవుతాయి. ఇలా మిగిలిన అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ని పైకి ఇలా వేయడం వల్ల ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ బాల్స్ని ఫ్రై చేసిన వెంటనే షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. వీటిని పిస్తా పప్పుతో గార్నిషింగ్ చేసుకుందాం.
2 అవర్స్ వీటిని పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, మన జ్యూసీ గులాబ్ జామ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.